శంకరాభరణం. నేటి అంశము న్యస్తాక్షరి. విషయము దసరా సంబరాలు. ఛందస్సు మత్తేభము. ఇవ్వబడిన అక్షరములు: ఒకటవ పాదంలో ఒకటవ అక్షరం ద, రెండవ పాదంలో 6వ అక్షరం ష, మూడవ పాదంలో 12వ అక్షరం హ, 4వ పాదంలో 16వ అక్షరం రా. సందర్భము: భారతదేశం వ్యాప్తంగా విజయదశమి పండుగ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంబరాలలో భాగంగా భక్తులు చేసే దాండియా నృత్యము అసమానమైనది. జమ్యాకును పట్టుకొని శమీ శమయతే పాపం శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదిని శమీ శమయతే పాపం అనే శ్లోకం చెప్పుకొని పాపముల నుండి విముక్తిని పొందడం జరుగుతుంది. పులివేషము మొదలైన దసరా వేషాలు, బొమ్మల కొలువులు, రామలీలలు మున్నగు సాంస్కృతిక కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దుష్టుల శక్తి నశిస్తుంది, వారి అహంకారం కూడా తొలగిపోతుంది. అమ్మవారి భక్తులు మెప్పును, విజయాన్ని పొందుతారు. జగదంబ ఊరేగింపుగా వచ్చి తన దర్శన భాగ్యమును ప్రసాదించి అందరినీ అనుగ్రహిస్తుంది అని దసరా సంబరాలను గురించి విశదీకరించే సందర్భం. దసరా పండుగ సంబరాల సరదా దర్శించుడి, దాండియా అసమానమ్ము శమీ సమీపగతి పాయంజేయు పాపమ్ములన్ దసరా వేషము మోదకారి అహముందప్పించు మెప్పించుచున్ లసదాత్మన్ జగదంబ భక్తులను లీలన్ జేర ఊరేగెడిన్. దసరా పండుగ సంబరాల సరదా దర్శించుడి, దాండియా అసమానమ్ము శమీ సమీపగతి పాయంజేయు పాపమ్ములన్ దసరా వేషము మోదకారి అహముందప్పించు మెప్పించుచున్ లసదాత్మన్ జగదంబ భక్తులను లీలన్ జేరా ఊరేగెడిన్. లసదాత్మన్ జగదంబ భక్తులను లీలన్ జేరా ఊరేగెడిన్. కలము మరియు గళము కోట రాజశేఖర్, పడుగుపాడు, నెల్లూరు.